హలో ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన వివంశ్ అఫీషియల్. సో వీడియో పెట్టేసి చాలా రోజులు అయిపోయింది కదా. ఇప్పటి నుండి అయితే నేను కొంచెం తొందరగా అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. సో ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇవాళ ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది. సో అందుకోసమే మేము స్టూడియోకి అనేది వెళ్తున్నాం అనమాట. ఇదే చూస్తున్నారు కదా, మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది ల్యాండ్ ఆఫ్ లవ్. సో ఇది నేను స్టూడియో అయితే ఫస్ట్ టైంకి వెళ్తున్నాను. ఇంతకుముందు అన్ని వేరే స్టూడియోస్లో వెళ్ళాం, కాకపోతే ఇది కొంచెం దగ్గరలో ఉంటుంది అనేసి వాళ్ళు బ్లాక్ చేసుకున్నారనమాట. సో అందుకోసం ఇక్కడికైతే వెళ్తున్నాము. ఇది లోపల కూడా నేను ఎలా ఉంది అదంతా కూడా మొత్తం రివ్యూ అయితే ఈ వీడియోలో ఇస్తాను. సో దట్ నెక్స్ట్ ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలాంటివి ఎవరైనా చేసుకున్న వాళ్ళకి ఒక చిన్న ఐడియా అయితే ఉంటుంది. సో ఇదైతే ఎంట్రీ అనమాట. ఇది వచ్చేసి మనకి షామీర్పేటలో ఉంది. మీరు జనరల్గా ల్యాండ్ ఆఫ్ లవ్ అని లొకేషన్లో టైప్ చేసేసుకుంటే వచ్చేస్తుంది అనమాట. పెద్దగా అంతగా టెన్షన్ పడి తిరగాల్సిన పని అయితే ఏం లేదు. డైరెక్ట్గా మ్యాప్ అయితే లొకేషన్కి అయితే చూపించేస్తుంది. సో ఇంకా మేము ఎంట్రీ చేసేసి లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి మనకి 4 అవర్స్కి 16కి అయితే ఛార్జ్ చేశారు. మేబీ వాళ్ళు పర్సన్ని బట్టి డిపెండ్ అయ్యి అలా చేస్తారనుకుంటే ఒక ఫిక్స్డ్ ప్రైస్ అయితే లేదు. దాని తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే కనుక మళ్ళీ 8 అవర్స్కి అలా డిఫరెంట్ ప్రైస్ చెప్పారు. సో ప్రైజెస్ డిపెండ్ అపాన్ ద సీజన్ ఐ థింక్ సో. అండ్ ఇది వచ్చేసి మనకి లోపల అంత పెద్దగా ఏం లేదనమాట. సో ఇది వచ్చేసి విలేజ్ సెటప్లో నార్మల్గా మన ఫోటో గ్యారేజ్, మాయాబజార్ ఇవైతే చాలా బాగుంటాయి. అంటే చాలా న్యాచురల్గా అండ్ సెటప్స్ కూడా ఎంత బాగుంటాయో. బట్ ఇదంతా కూడా అంత పర్ఫెక్ట్గా అయితే నాకు ఏం అనిపించలేదు. అండ్ ఆ 4 అవర్స్కి 16K అనేది వర్త్లెస్. ఎందుకంటే ఇదే మనము మాయాబజార్, ఫోటో గ్యారేజ్, ఇట్లాంటి చిత్రాలయ ఇట్లాంటివి మనం పెట్టుకుని ఉంటే, చిత్రపూరి ఇలాంటివి పెట్టుకుని ఉంటే కనుక మనకి ఆ 4 అవర్స్లో కొంచెం మంచి సెటప్స్ అయినా ఉండేవి. బట్ ఇక్కడ అంత లేదు. అండ్ మెయిన్ మైనస్ పాయింట్స్ ఏంటో కూడా నేను చెప్తాను లైక్ వీడియో మనం షేర్ చేస్తున్నప్పుడు. సో ఇక్కడ మా వారు అనేది ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే తీస్తున్నారనమాట. ఎప్పుడైనా మనం ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకునేటప్పుడు ఈ 4 అవర్స్ అనేది మనం స్టూడియో అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే మినిమం 6 అవర్స్ తీసుకుంటే అందులో 1 అవర్ అసలు అమ్మాయిలం కాబట్టి రెడీ అవ్వడానికే అయిపోతుంది. సో అందుకోసమే ఇంకా 1 అవర్ 1.5 అవర్ అయితే ఈ రెడీ అవ్వడానికి, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వీటికే పోతుంది అనమాట. సో అందుకోసం 6 అవర్స్ తీసుకుంటే కొంచెం మనకి గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది తీసుకోవడానికి. సో మనం అలా తీసుకోవచ్చు. అండ్ స్టూడియో అయితే అంత పెద్దగా ఏం లేదు. మెయిన్గా ఫోటోగ్రాఫర్స్కి అయితే అసలు లైటింగ్ ప్రాపర్గా లేదు. అందులో అసలుకి ఒక్క లైట్ కూడా లేదు. సో నార్మల్గా అన్నీ అంత పర్ఫెక్ట్గా లేకపోయినా సరే అంత వాళ్ళు చార్జ్ చేయడం అనేది నాకు అంత పెద్దగా అయితే నచ్చలేదు అనమాట. ఇంకా మేము ఏదో కొన్ని ఎక్కడెక్కడ వస్తుంటే అక్కడ మన ఫోటోగ్రఫీ లైట్స్ అవన్నీ వేసినా కూడా అంత ప్రాపర్ వెంటిలేషన్ లేదు, లైటింగ్ లేదు, అసలు ఏమీ లేదు. మరి వేరే జనాలు తీసుకుంటారు. అందుకని ఇది ఎక్కువ నేను అప్డేట్లోకి అయితే రాలేదని అనుకుంటున్నాను. ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి మేము అక్కడ కొన్ని నైట్ షాట్స్ కూడా తీసుకున్నాము. సో ఫ్రెండ్స్, ఫోటో గ్యారేజ్, మాయాబజార్ ఇలాంటివి అయితే ఎంత చక్కగా ఉంటాయి. డబ్బులు పోతే పోని కానీ మనకి రిజల్ట్ బాగా వచ్చేది మనం చూసుకోవాలనేది నా ఒపీనియన్. మనం ఇంత ఖర్చు పెట్టి ఇంత టైం పెట్టేసి ఏజ్ చేసినా కూడా అంత పర్ఫెక్ట్గా రిజల్ట్ ఇచ్చేలా లేకపోతే అది వేస్ట్ కదా. మెయిన్గా నేను చెప్పాలని ఏమనుకుంటున్నానే, మనం రివ్యూస్ చూసి అవన్నీ చూసి వేస్ట్. మనమే ఒక రోజు వెళ్ళి వాళ్ళతో మాట్లాడేసి అక్కడ ఎలా ఉందో లొకేషన్ సెటప్ అదంతా చూసుకుని వచ్చి దాని తర్వాత మనం అడ్వాన్స్ పే చేయడం అనేది బెటర్ అనమాట. లేకపోతే ఏంటంటే మనం అడ్వాన్స్ పే చేసేసాక ఇంకా మనం ఏం చేయలేం కదా, చచ్చినట్టు అక్కడే తీసుకోవాలి. అదేదో ముందే ఒక ట్రయల్ మనం వేసుకుని ఉంటే, ఏదైనా సరే ముందే మనం ఒక ట్రయల్ వేసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. అది ఎలా ఉందో, ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అన్న ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనం అడ్వాన్స్ పే చేసుకోవడం బెస్ట్. ఇఫ్ నచ్చకపోతే మనం ఇంకొకటి చూస్ చేసుకునే చాయిస్ ఉంటుంది కదా. సో వెంటనే కంగారు పడిపోయి అడ్వాన్స్ అయితే పే చేసేసుకోకండి. అండ్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సో ఇది వచ్చేసి ఒక హట్, అది ఇంకా ఒక 2-3 ఉన్నాయన్నమాట. 2-3 సెటప్స్, అందులోనే చాలా దగ్గరగా సెటప్స్ ఉన్నాయి. కిచెన్ సెట్ మెయిన్గా బాగున్నదంటే ఒక కిచెన్ సెటప్ ఒకటి బాగుంది. సో ఇంకా మేము ఇంటికి వచ్చాక నాకు ఈ అడ్డుతెర కోకోనట్ అయితే ఆర్డర్ వచ్చాయన్నమాట. సో ఇంకా నేను రాగానే అన్నీ రేపు డెలివరీ ఇచ్చే ఉన్నాయి. సో అందుకోసం ఇంకా వెంటనే అలా కూర్చొని అయితే వేస్తున్నాను. ఈ పెయింటెడ్ ఏంటంటే మనం వెంటనే అన్నీ వేయలేము ఒకేసారి, కొంచెం డ్రై అవుతూ వేయాలి కాబట్టి టైం టేకింగ్. అందుకోసం కొంచెం డెలివరీకి ఒక 2-3 డేస్ అయితే నేను తీసుకుంటాను. అదే కొంచెం తక్కువ అనుకోండి, వెంటనే తీసుకుంటాను. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.